మీరెప్పుడన్నా విన్నారా? ఒక చిన్న 50 గ్రాముల సబ్స్టెన్స్ వాల్యూ 850 కోట్ల కన్నా ఎక్కువ. రీసెంట్‌గా బీహార్ పోలీసులు ఇది సీజ్ చేశారు. కానీ ఎందుకంత కాస్ట్‌లీ? బీహార్ పోలీసులు రీసెంట్‌గా ముగ్గురిని అరెస్ట్ చేసి 50 గ్రాముల సబ్స్టెన్స్‌ని సీజ్ చేశారు. ఆగస్టు 9థ్‌కి మేబీ. దాని వాల్యూ ఎంతంటే 850 కోట్ల కన్నా ఎక్కువ. ఈ సబ్స్టెన్స్ ఎందుకు అంత వాల్యుబుల్? రేడియో యాక్టివ్ మెటీరియల్ అంటే ఏంటి? ఎందుకు ఇది చాలా డేంజరస్ ఉంటుంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఫస్ట్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అన్నీ ఇవి రేడియేషన్ ఇమిట్ చేస్తూ ఉంటాయి. ఒక మెటీరియల్స్లో ఉన్న ఆటమ్స్ స్టేబుల్గా ఉండకపోతే అది టైంతో డెకే అవుతుంది. ఈ ప్రాసెస్లో అది రేడియేషన్ నుండి ఇమిట్ చేస్తుంది, అంటే ఎనర్జీ ఫామ్లో పార్టికల్స్ లేదా వేవ్స్ రిలీజ్ చేస్తుంది. ఈ రేడియేషన్ వల్లనే ఇది పవర్ఫుల్గా ఉంటుంది, కానీ డేంజరస్ కూడా. సింపుల్గా చెప్పాలంటే రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అంటే రేడియేషన్ ఇమిట్ చేస్తే ఇది మనకి హార్మ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రాసెస్ని రేడియో యాక్టివ్ డికే అని పిలుస్తారు. కొన్ని ఫేమస్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే యురేనియం, ప్లాటినియం అండ్ రేడియం. ఈ మెటీరియల్స్లో ఆటమ్స్ అన్స్టేబుల్గా ఉంటాయి అండ్ స్టేబుల్ స్టేట్కి రీచ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఎనర్జీ రిలీజ్ చేస్తాయి. ఈ ఎనర్జీ వల్లనే వాటిని పవర్ఫుల్ అండ్ డేంజరస్గా చేస్తాయి. కానీ ఈ డేంజరస్ సబ్స్టెన్స్ని ఎందుకు వాడతారు? చాలా ఇంపార్టెంట్ యూజెస్ ఉన్నాయి రేడియో యాక్టివ్ మెటీరియల్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఫీల్డ్, క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడతారు. దీనినే రేడియోథెరపీ అని పిలుస్తారు. ఇక్కడ రేడియేషన్ యూజ్ చేసి క్యాన్సర్ సెల్స్ని చంపడం జరుగుతుంది. ఎనర్జీ ప్రొడక్షన్లో వాడతారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో యురేనియం ఫ్యూయల్గా యూజ్ చేస్తారు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి. చిన్న అమౌంట్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ యూజ్ చేసి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. సైంటిఫిక్ రీసెర్చ్లో వాడతారు. ఈ మెటీరియల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేస్తారు, ఎస్పెషల్లీ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టు అండర్స్టాండ్ ఆటమ్స్ అండ్ మాలిక్యులర్ బిహేవియర్. మిలిటరీలో యూజ్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఈ సబ్స్టెన్స్ న్యూక్లియర్ వెపన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అందుకే వీటి ట్రైబ్ని అండ్ పొజిషన్ని చాలా స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేస్తారు. సో కోట్లు విలువ చేసే అంత ఏముంది దీంట్లో చూద్దాం. స్కేర్సిటీ. రేడియో యాక్టివ్ మెటీరియల్స్ లైక్ యురేనియం చాలా రేర్ అండ్ ఎర్త్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా కాంప్లెక్స్ అండ్ కాస్ట్లీ ప్రాసెస్. హై డిమాండ్. ఈ మెటీరియల్స్కి చాలా డిమాండ్ ఉంటుంది ఎనర్జీ ప్రొడక్షన్, మెడిసిన్ అండ్ రీసెర్చ్లో. పవర్ఫుల్ ప్రాపర్టీస్ వల్ల ఈవెన్ చిన్న క్వాంటిటీ కూడా చాలా వాల్యుబుల్. సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. హ్యాండిలింగ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ రేడియో యాక్టివిటీ సబ్స్టెన్స్ చాలా కేర్ఫుల్గా చేయాలి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ఉన్న కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల వీటి వాల్యూ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఎగ్జాంపుల్గా యురేనియం 235 తీసుకుందాం. జస్ట్ 1 కిలోగ్రామ్ ఆఫ్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ ద సేమ్ ఎనర్జీ ఆఫ్ 1.5 మిలియన్ కిలోగ్రామ్స్ ఆఫ్ కోల్. అంటే అంత పవర్ఫుల్ అండ్ అంత కాస్ట్లీ ఇది. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్. ఇమాజిన్ యు ఆర్ హోల్డింగ్ 100 వోల్ట్ లైట్ బల్బ్. దాన్ని ఒక 1 అవర్ ఆన్ చేయడానికి అబౌట్ 1000 గ్రామ్స్ ఆఫ్ కోల్ కావాలి, బొగ్గు. కానీ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ లైక్ యురేనియంలో కొన్ని గ్రామ్స్ యూజ్ చేస్తే అది ఈ బల్బ్ని చాలా రోజులు ఆన్ చేయొచ్చు. అంటే పవర్ఫుల్ అండ్ వాల్యుబుల్ ఈ సబ్స్టెన్స్. ఇంకో ఎగ్జాంపుల్ రేడియోథెరపీలో కనిపిస్తుంది. రేడియో యాక్టివ్ మెటీరియల్స్ యూజ్ చేసి ఒక్క సీజన్ ఆఫ్ రేడియోథెరపీ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఈ మెటీరియల్ చాలా ఎఫెక్టివ్గా క్యాన్సర్ సెల్స్ని టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. సో బీహార్ పోలీసులు 50 గ్రామ్స్ రేడియో యాక్టివ్ మెటీరియల్ని సీజ్ చేసిందంటే అది మామూలు ఆర్డినరీ విషయం అయితే కాదు. ఇది చాలా వాల్యుబుల్ అండ్ పొటెన్షియల్ డేంజరస్ సబ్స్టెన్స్. ఇది రాంగ్ హ్యాండ్స్లో పడితే చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కామెంట్లో మీకు నచ్చిన టాపిక్ సజెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోకి. అండ్ ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ యొక్క డేంజరస్ అండ్ వాల్యూ గురించి చెప్పండి.